అందరికీ వందనాలండి. ఈ విషయము తెలియజేయడానికి ఎంతో మనోవేదనతో మీకు ఈ విషయాలు తెలియజేయడం జరుగుతుంది. మన పాస్టర్ గారు ప్రవీణ్ పగడాల గారు అకాల మరణం చెందారు. ఆ విషయము మనము గత 2 రోజులుగా చూస్తూ ఉన్నాము. ఈ చివరి గడియలు అంతిమయాత్ర జరుగుతూ ఉంది. సికింద్రాబాద్లో వేల మంది ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ లైవ్ చూస్తున్నప్పుడు హృదయంలో ఒక విధమైన కలిచివేతను గురవుతూ ఈ వీడియో పెట్టడం అనేది జరుగుతుంది. ఒక మహా జ్ఞాని, దీన్నే మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ దేశంలో కాలర్స్ అని పిలుస్తూ ఉంటారు, బైబిల్ పండితులు అని. ఇలా ఈ పాస్టర్ ప్రవీణ్ గారు ఒక బైబిల్ పండితుడు. ఈ క్రైస్తవ్యానికి ఎన్నో విషయాలను తెలియజేశాడు. అటు చరిత్ర విషయాలు, అలాగే బైబిల్లోని లోతైన విషయాలను ఈ క్రైస్తవ్యానికి తెలియజేస్తూ క్రైస్తవులను ఎంతో బలపరిచాడు. అలాగే క్రైస్తవుల పక్షాన ఎన్నో డిబేట్లు చేసి ఈ క్రైస్తవ్యానికి ఊపిరి పోశాడు అని మనము చెప్పవచ్చు. అలాంటి గొప్ప దేవుని జ్ఞానంతో నిండిన ఒక వ్యక్తి దుర్మరణం చెందడం ఎంతో బాధాకరం. ఈ మరణం మీద అనేక అపోహలు ఉన్నప్పటికీ ఈ రిపోర్ట్ అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు కాబట్టి ఈ రిపోర్ట్ వచ్చినంత వరకు మనము ఒక వేచి ఉండాల్సిన సమయం ఇది. కాకపోతే ఇది దుశ్చర్య, ఇది నీతిమాలిన చర్య. దీన్ని చేసిన వారికే దేవుడు తగిన కాలంలో వారికి న్యాయం తీరుస్తాడు అని మనము ఈ అనుదిన ప్రార్థనలో ఈ ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి ఆదరణ కలగాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ చివరి దినాల్లో మనం కూడా జాగ్రత్తగా ఉంటూ దేవుని సేవలో యేసుక్రీస్తు గారు చెప్పినట్లుగా వివేకంతోనూ వివేచనతోనూ మనము పాము వలె పౌరం వలె వివేచన కలిగి ఎలాగైతే ఉండాలో యేసుక్రీస్తు గారు చెప్పి వెళ్ళారు. ఆ విషయాలన్నిటి కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రికలోని విశ్వాసులు హతసాక్షుల జాబితాలోకి మన అన్న పగడాల ప్రవీణ్ గారు కూడా చేరారు. ఆయన ఆ హతసాక్షుల జాబితాలో చేరినందుకు సంతోషిస్తూ, ఇలా అకాల మరణం చెందినందుకు బాధపడుతూ మనమందరం కూడా వారి కుటుంబం కొరకు అనుదినము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. వారికి దేవుడు శక్తిని కలుగజేయునుగాక. ఆమేన్.